పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో అధికార డిఎంకే కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు మొదలయ్యాయి. 2021 ఎన్నికల్లో 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. 18 స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్. 2026 ఎన్నికల్లో 35 స్థానాలు, 2 రాజ్యసభ సీట్లు కోరింది కాంగ్రెస్. 27 లేదా 28 స్థానాలు, 1 రాజ్యసభ సీట్ను ఆఫర్ చేసింది డిఎంకే. ఒకవేళ డిఎంకే కాంగ్రెస్ల మధ్య సీట్ల పంపకం విఫలమైతే తమిళనాడులో కొత్త పొత్తులు చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ పార్టీ కూడా కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సీట్ల పంచాయతీ గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తం కూడా కాంగ్రెస్ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే మధ్య పొత్తు చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు పొత్తు కొనసాగుతుందా లేదా అనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. నేడు ఏదైతే సీఎం స్టాలిన్ ఆఫీస్ స్టాలిన్ కార్యాలయానికి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. దీంట్లో డిఎంకేకి సంబంధించిన టిఆర్ బాలు నేతృత్వంలో ఉన్న కమిటీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పొత్తులపై చర్చలు నడుపుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ప్రధానంగా ఏదైతే డిఎంకే అధికార కూటమిలో భాగస్వామ్యంతో పాటు ఏదైతే 35 అసెంబ్లీ స్థానాలు, 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే పార్టీ కూడా 27 లేదా 28 అసెంబ్లీ స్థానాలు, 1 రాజ్యసభ సీట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే నేడు ఏదైతే అటు స్టాలిన్ ఆఫీస్ లో ఇటు టిఆర్ బాలు నేతృత్వంలో ఉన్న కమిటీతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. అయితే ఈ చర్చల సారాంశం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే స్టాలిన్ తో కాకోకుండా విజయ్ తో పొత్తుకెళ్తామంటూ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొట్టిపారేసింది. నేరుగా ఏదైతే రాహుల్ గాంధీ ప్రతినిధులు కూడా నేరుగా డిఎంకేతో పొత్తు కొనసాగుతుందంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో భాగంగా డిఎంకే పై ఎలాంటి విమర్శలు చేయొద్దంటూ ప్రకటనలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది. ప్రస్తుతానికి జరుగుతున్న చర్చ ప్రకారం గత ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది డిఎంకే. అందులో 18 స్థానాలు గెలిచారు. అయితే ఈసారి జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికలు ఈసారి జరిగే వాటిలో దాదాపు 35 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నారు, 2 రాజ్యసభ సీట్లు కోరుతున్నారు. మరోపక్క గతంలో ఏదైతే తమకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి, మంత్రి పదవులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరినా కూడా డిఎంకే తిరస్కరించింది. ప్రస్తుతానికి ఈ అంశాలు పక్కన పెట్టి ఎక్కువ అసెంబ్లీ సీట్లు, రాజ్యసభ సీట్లు అడిగే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇక్కడ స్టాలిన్ కు సంబంధించిన నేతలు కూడా ఆ పొత్తు వ్యవహారంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చర్చలు నడుపుతున్నారు. ఇటు ఏదైతే కనిమలి, అటు రాహుల్ గాంధీ పలుసార్లు చర్చలు జరిపారు. ఏదైతే డిఎంకే తో పొత్తులో ఉండాలా వెళ్ళాలా అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా లేదా మరో పార్టీతో పొత్తుపోయినా కాంగ్రెస్ పార్టీకి అదనంగా జరిగే లబ్ధి లేదు. ఇప్పటికే డిఎంకే కాంగ్రెస్ పార్టీకి కూటమిగా ఉంది. అయితే జాతీయ ఇండియా కూటమిలో కూడా స్టాలిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితులు పొత్తు అంశం పైన పొత్తుకు సంబంధించిన అంశాలపైన ఏదైతే సానుకూల వాతావరణం చర్చలు జరగాలంటూ ఇప్పటికీ అటు డిఎంకే ఇటు కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 27 లేదా 28 అసెంబ్లీ స్థానాలు, 1 రాజ్యసభ సీటు ఇచ్చే యోచనలో డిఎంకే ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఎస్ కిరణ్, ఒకవేళ గనక ఈ చర్చలు గనక విఫలమైతే ఎటువంటి ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది? ప్రధానంగా కాంగ్రెస్ డిఎంకే పార్టీల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ అన్ఫార్చునేట్లీగా కాంగ్రెస్ కి డిఎంకేకి మధ్య ఒకవేళ పొత్తు విచ్ఛిన్నమైతే ఫర్దర్ గా జరిగే రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో విజయ్ టీవీకే స్థాపించారు. టీవీకే విజయ్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా ఆఫర్ చేశారు. దాదాపు 70 అసెంబ్లీ స్థానాలు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, అధికారంలో భాగస్వామ్యం ఇస్తాం, మీరు కోరిన సీట్లు ఇస్తామంటూ ఏదైతే విజయ్ ఒక ఆఫర్ ఇచ్చారంటూ ఒక ప్రకటన జరిగింది. మరోపక్క టీవీకే ప్రతినిధులు నేరుగా రాహుల్ గాంధీని వచ్చి నేరుగా విజయ్ కలవాలంటూ టీవీకే ప్రతినిధులు కొన్ని షరతులు పెట్టారంటూ సమాచారం వినిపించింది. అయితే ఇవన్నీ ఊహాగానాలు, ఊహాజనిత వార్తలు. అయితే ఇప్పుడు ప్రధానంగా డిఎంకేకి సంబంధించిన కీలక నేతలతో కాంగ్రెస్ నేతలు వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల నేపథ్యంలో భాగంగా పొత్తులు కూడా కొలిక్కొచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే డిఎంకే అనేది ఒక బలమైన పార్టీ, బలమైన కాంగ్రెస్ పార్టీకి బలమైన అండగా ఉంది. జాతీయ స్థాయిలో కూడా
స్టాలిన్ నాయకత్వ లక్షణాలు ఉంటాయంటూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పొగిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు వెళితేనే కాంగ్రెస్ పార్టీకి ఈ లాభం చేకూరే అవకాశం ఉన్నాయి. గత ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలకు 18 సీట్లు గెలిచారు. నేడు 27 లేదా 28 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉన్నాయి. అయితే అధికార భాగస్వామ్యం ఇచ్చే పరిస్థితిలో డిఎంకే ఉండదు. ఎందుకంటే ద్రవిడ మోడల్ పార్టీ అయిన డిఎంకేలో అధికార భాగస్వామ్యాన్ని ఈ గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వేరే వారి భాగస్వామ్యాన్ని కానీ వేరే వారికి పదవులు ఇవ్వడం కానీ డిఎంకే అంత ఆషామాషిగా ఒప్పుకోదు. కేవలం అసెంబ్లీ సీట్లు ఇస్తాం, ఒకవేళ గెలిస్తే అధికారంలో భాగస్వామ్యం అయితే దక్కదు. దాదాపు ఇచ్చిన అసెంబ్లీ సీట్లలో కూడా ఏదైతే గెలిచే సీట్లే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం, ఆ స్థానాల్లోనే కాంగ్రెస్ గెలవాల్సిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే పార్టీతో పాటు డిఎంకే అధికారంలో భాగస్వామ్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే డిఎంకే నేతలు కుండలు బద్దలు కొట్టారు. మరోపక్క స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నాయకులు ఏదైతే విజయ్తో పొత్తుకెళ్తే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన సామర్థ్యం తెలుస్తుంది. ఎందుకంటే పొత్తులో ఉండడం వల్ల మన బలం తెలియదంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పలుసార్లు విన్నవించినా కూడా కేసీ వేణుగోపాల్ ఏదైతే రాహుల్ గాంధీ ప్రతినిధిగా ఉన్న కేసీ వేణుగోపాల్ అవన్నీ కొట్టిపారేశారు. డిఎంకేతో పొత్తు కొనసాగుతుంది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు మెదపద్దు నోరు ఒకవేళ డిఎంకే పైన కానీ స్టాలిన్ పైన విమర్శలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం, నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటే ఇప్పటికీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోపక్క ఈ పొత్తు చర్చల అంశం కూడా నేడో రేపో పులికొచ్చే అవకాశం. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 35 అసెంబ్లీ స్థానాలు, 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ అడిగినట్టు తెలిసింది. అయితే ఇందులో 27 లేదా 28 అసెంబ్లీ స్థానాలు, ఒక రాజ్యసభ ఇవ్వడానికి డిఎంకే సుముఖంగా ఉంది. అయితే ఈ పొత్తు చర్చలు కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే విజయ్ తో అంత ఆశామాషిగా కాంగ్రెస్ పార్టీ పొత్తుకెళ్ళదు. ఎందుకంటే ఒక బలమైన నేతృత్వంలో డిఎంకే ఉంది, స్టాలిన్ బలమైన నాయకుడుగా ఉన్నాడు. అలాంటి ఇండియా కూటమికి మద్దతుగా ఉన్న స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ అంత తేలిగ్గా చేజార్చుకోదు అంటూ క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన తమిళనాడులో స్టాలిన్ మరోసారి అధికారం దిశగా దూసుకెళ్తున్నాడని సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరోపక్క గ్రౌండ్ నుంచి మనకు సమాచారం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు కుదుర్చుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, పొత్తు పొడిచే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కానీ పొత్తు చర్చలు విఫలమయ్యే అవకాశాలు దాదాపు లేవు. ఒకవేళ పొత్తు చర్చలు విఫలమైతే మీరన్నట్టు ఏదైతే తమిళనాడులో కొత్త పొత్తు చిగురించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ తో పాటు విజయ్ పార్టీ కలిసి పనిచేసే అవకాశాలు కొట్టిపారాలేమంటే ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక 2026 ఎన్నికల్లో 35 స్థానాలు, 2 రాజ్యసభ సీట్లు కోరుతూ ఉంది కాంగ్రెస్. కానీ 27 స్థానాలు లేదా 28 స్థానాలు ఇస్తాము, ఒక రాజ్యసభ సీట్ను ఆఫర్ చేస్తున్నట్లు డిఎంకే తెలుస్తూ ఉంది. ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే డిఎంకే కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నట్లే మనకు అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఈ పొత్తులు కనుక విఫలమైతే 99% కూడా ఈ పొత్తులు డిఎంకేతోనే కలిసి కాంగ్రెస్ పోటీ చేయనట్లు తెలుస్తుంది. ఒకవేళ గనక ఇన్ కేస్ ఆ 1% ఛాన్స్లో కనుక ఈ పొత్తు కనుక విఫలమైతే విజయ్ పార్టీతో కలుస్తుంది కాంగ్రెస్ అని చెప్పి కూడా కొత్త ఈక్వేషన్స్ తెర మీదకి వస్తాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు దీని గురించి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు డిఎంకే వైపే మొత్తం కూడా ఎక్కువగా కూడా డిఎంకేకే పాజిటివ్గా కానీ మొత్తం కూడా డిఎంకే వైపే ఓటర్లు ఉన్నారని చెప్పి కానీ డిఎంకేనే చాలా స్ట్రాంగ్గా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ డెఫినెట్గా కూడా డిఎంకేతోనే కలిసి ఉంటుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట.